నెల్లూరు నగరంలోని స్థానిక గ్లోబల్ హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నందు ప్రముఖ కాలేయ మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ రజనీకాంత్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా కాలేయ మార్పిడిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 50 మందికి కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ జబ్బుకు ముఖ్య కారణాలు అధిక ధూమపానం, మద్యపానం, అధిక బరువు, హెపటైటిస్ బి, కాలేయ సమస్యలు ఏర్పడతాయని వాటిని అదుపులో ఉంచుకోవడానికి పైన పేర్కొన్న 3 విషయాలు జాగ్రత్తగా పరిశీలించుకోవాలని అన్నారు. కాలేయ మార్పిడి శస్త్రచికిత్సకి సజీవ దాత నుంచి బ్రెయిన్ డెడ్ వ్యక్తి నుంచి సేకరించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన శస్త్రచికిత్స చేయించుకొని ఆరోగ్యంగా ఉన్నటువంటి సత్యనారాయణ, నరేందర్ రెడ్డి, మాధవి పాల్గొని తమ అనుభవాలను తెలియజేశారు. అలాగే డాక్టర్ రంజిత్ కాంత్ ప్రతి నెల మొదటి వారం నెల్లూరులో అందుబాటులో ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మార్కెటింగ్ హెడ్ హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని చేసినటువంటి మీడియా మిత్రులకి, అలాగే టీవీ ప్రతినిధులకి ధన్యవాదాలండి. నా పేరు డాక్టర్ రజనీకాంత్. నేను లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సీనియర్ శస్త్రచికిత్స నిపుణుని. చెన్నై గెనీగల్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ప్రతి నెల నెల్లూరుకు వచ్చి లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ని చూసి వాళ్ళకి ఆపరేషన్ అవసరమైతే చెన్నైలో చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈరోజు ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందంటే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కాలేయ వ్యాధులు, వాటి నివారణ ప్లస్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అందుబాటులో ఉన్న చికిత్స అనే దాని మీద మెయిన్ అవగాహన కల్పించాలి. ప్లస్ నెల్లూరులో మొట్టమొదటిసారిగా మనం ఒక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసాము. స్పెషల్ ఇది. ఈయన మన సత్యనారాయణ గారు. ఆయన వాళ్ళ తమ్ముడు కొడుకు లివర్ ఇచ్చాడు. అది వచ్చి వేరే బ్లడ్ గ్రూప్, ఈయన గ్రూప్ కాకుండా వేరే బ్లడ్ గ్రూప్ తోటి, అంటే ఏబిఓ ఇన్కంపాటబుల్ అంటారు. అలాంటి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా చేయడం జరిగింది. ఆయన 9 నెలలు అయిపోయింది. ఇప్పుడు చాలా ఆరోగ్యవంతంగా ఉన్నారు. అలాగే మాధవి గారు వచ్చి వాళ్ళ పాప సగభాగం లివర్ ఇచ్చింది. ఇచ్చి ఈవిడికి 8 నెలలు అయిపోయింది ఆపరేషన్ చేసి. సో ఆవిడ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. వీళ్ళిద్దరిది సేమ్ బ్లడ్ గ్రూప్. అలాగే ఈయనకు వచ్చి డిఫరెంట్ బ్లడ్ గ్రూప్. సో ఈ 2 ప్రజెంట్ చేద్దాం వచ్చాము. అలాగే లివర్ మార్పిడి మీద అవగాహన, అంటే లివర్ చెడిపోయితే లివర్ సిరోసిస్ అంటారు. దానికి ముఖ్యంగా 3 దశలు ఉంటాయి. 3వ దశలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అవుతుంది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి బ్రెయిన్ డెడ్ అంటారు, అంటే జీవన్ మృతుల దగ్గర నుంచి లివర్ సేకరించి అమర్చడం జరుగుతుంది. అది ఒక రకమైనది. రెండవది సొంత వాళ్ళు సగభాగం లివర్ ఇస్తే అది పెరుగుతుంది, ఇద్దరికి పెరుగుతుంది. ఇచ్చిన వాళ్ళకి పెరుగుతుంది, తీసుకున్న వాళ్ళకి పెరుగుతుంది. అలా పెరిగినటువంటి స్థితిలో ఇద్దరు సాధారణ జీవితం గడుపుతారు అన్నమాట. లివర్ మార్పిడి వచ్చి ఆ పేషెంట్కి పునర్జన్మ లాంటిది. అంటే ఆ ఆపరేషన్ చేయకపోతే అతను చనిపోయే స్టేజ్లో ఉంటాడు. లివర్ మార్చితే మళ్ళీ సెకండ్ లైఫ్ నార్మల్గా బతుకుతారు. మార్చిన వాళ్ళు జీవితకాలం మీరు గుర్తించలేరు అనమాట, అంత సాధారణంగా బతుకుతారు అనమాట. సో సొంత వాళ్ళు ఇచ్చేవాళ్ళు 18 నుంచి 50 సంవత్సరాల లోపల ఉండాలి. షుగర్, బీపీ ఉండకూడదు అనమాట. ఈ 2 రకాల మార్గాల ద్వారా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించవచ్చు. ఇప్పుడు మనకి నెల్లూరులో దాదాపు 50 మంది దాకా లివర్ మార్పిడి జరిగింది. చెన్నైలో చేసి వాళ్ళని ఫాలో అప్ వచ్చి ఓన్లీ నెల్లూరులో చేయడం జరుగుతుంది. 6 నెలల తర్వాత వాళ్ళని నెల్లూరులో చూడడం జరుగుతుంది. సో అందువల్ల ఇది అందరికీ అందుబాటులో ఉన్నటువంటి చికిత్స. ఇప్పుడు లివర్ సిరోసిస్ అనేది మన ప్రజల్లో చాలా ఎక్కువ అవుతుంది అన్నమాట. దీనికి కారణాలు 3 రకాలు మెయిన్. ఒకటి విపరీతమైన మద్యపానం, రెండవది వచ్చి హెపటైటిస్ బి, సి వైరస్ వల్ల జరుగుతుంది. మూడవది లావు ఉండడం వల్ల, అంటే ఫ్యాటీ లివర్ అంటారు. ఎక్కువ లావు ఉంటే లివర్లో ఫ్యాట్ చేరుకుని లివర్ చెడిపోతుంది. ఇవి కాకుండా చిన్నపిల్లల్లో వచ్చే కాలేయ సమస్యలు జన్యుపరమైన కారణాలు అంటారు. వాటికి కూడా లివర్ మార్చడం జరుగుతుంది. సో ఈ 4 రకాల కారణాల వల్ల లివర్ సిరోసిస్ అనే బారిన పడితే
లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్న శస్త్రచికిత్స. దీని మీద అవగాహన కల్పించాలని మెయిన్ ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు నెల్లూరులో మనం చేసిన సత్యనారాయణ గారు వాళ్ళ అభిప్రాయాలు ప్లస్ మాధవి గారు వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. ఆపరేషన్ ఎలా ఉంటుందంటే. ధన్యవాదాలు. మేము ఉండేది సోమస్పేట. అదే లివర్ ప్రాబ్లం వచ్చింది, జాండీస్ వచ్చింది నాకు. జాండీస్ వల్ల నేను సార్ దగ్గర కలిసాము. ఒక 6 నెలలు ట్రీట్మెంట్ తర్వాత లివర్ సిరోసిస్ ఇది అని చెప్పిన తర్వాత సార్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకొని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాను. చాలా బాగుంది. మాది నెల్లూరు వేసినప్పుడు నాకు మా పాప డోనర్, మా కూతురు డోనరు. నాకు లివరు పూర్తిగా పాడైపోయింది. అన్కాన్షియస్ మీద నేను చెన్నై సార్ దగ్గర జాయిన్ అయ్యాను. మాకు 8 months అయింది నాకు ట్రాన్స్ప్లాంటేషన్ జరిగి. మా పాపకి హెల్త్ బాగుంది. మరుపూరు. నా పేరు నరేందర్ రెడ్డి. నాకు లివర్ ప్రాబ్లం వచ్చి పట్టుకుపోతాను నేను సార్. ఇప్పుడు ఆల్కహాలిక్ ప్రాబ్లం నాది. చెన్నైలో గ్లోబల్ హాస్పిటల్ డాక్టర్ రజనీకాంత్ సార్ గారిని సంప్రదించాను. ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలని చెప్పారు. మా వైపు నాకు డొనేట్ చేసింది లివర్. ఇప్పుడు బాగా ఫుల్ ఫిట్నెస్ బాగుందని నా పనులన్నీ నేను చేసుకుంటున్నాను, డ్యూటీకి వెళ్తున్నాను. అంత బాగుంది. నేను నెల్లూరు నుంచి వచ్చాను. మాది ఏసీ నగరు. నేను మా అమ్మకి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేశాను. మా అమ్మకి హెల్త్ బాగాలేకపోతే ఇప్పుడు నాకు బాగుంది, మా అమ్మకి బాగుంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. తను ఆరోగ్యం ఉంది, నేను ఆరోగ్యం ఉన్నాను. నా పని నేను చేసుకోగలను. ఆపరేషన్ 8 months అయింది. రజనీకాంత్ సార్ ఆపరేషన్ చేశారు. సార్ కూడా చాలా క్లోజ్గా బాగుంటారు. బాగా మాట్లాడడం కానీ అన్నీ చెప్పడం కానీ బాగా చూస్తారు.